అండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్‌కి అయితే స్వాగతం. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! పిల్లలకైతే స్కూల్ నుండి రాగానే చల్లగా ఏదైనా ఇవ్వడానికైతే ఇంకా ప్రిపేర్ చేస్తాం కదా! మనమైతే ఈరోజైతే నేను ఫ్రూట్ సలాడ్‌ని అయితే తయారు చేస్తున్నాననమాట. ఒక 1 లీటర్ పాలనైతే తీసుకొని మరగపెట్టేసి ఒక చిన్న గ్లాసుడు పంచదార అయితే ఏసానండి. ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే ఒక 3 స్పూన్స్ అయితే ఇంకా పచ్చి పాలలో కలిపేసి ఇంకా పాలు మరిగేటప్పుడు అయితే పోసేసాననమాట. అలా పోసిన తర్వాత కాసేపు అయితే వాటిని చిక్కబడేదాకా తిప్పాలి. తర్వాత ఇంకా మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయి, అదేవిధంగా అరటిపళ్ళు, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా చల్లారిన తర్వాత పాలు ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఇంకా మనమైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుని తర్వాత అయితే తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రూట్ సలాడ్ అయితే సమ్మర్లో అయితే ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే చాలా చల్లవన్నమాట. పిల్లలకేంటి పెద్దలకేంటి అందరికీ కూడా చాలా చల్లవండి ఫ్రూట్ సలాడ్ అయితే. ఈరోజు అయితే నేను ఫ్రూట్ సలాడ్ని అయితే తయారు చేశాను అనమాట. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఇలాంటి రెసిపీస్ అన్నీ మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి.